శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కిందట భాగంలో శమీక మహాముని యొక్క మెడలో పరీక్షిత్ మహారాజు గారు మృత సర్పాన్ని వేయటం, ఆ మృత సర్పాన్ని వేసిన విషయాన్ని ఆ శమీక మహాముని యొక్క కొడుకైన శృంగి దగ్గరికి మునిపాలకులందరూ కూడా చెప్పడం కిందటి భాగంలో చెప్పుకున్నాం. ఈ భాగంలో శమీక పుత్రుడు శృంగి పరీక్షిత్తుని శపించడం. నరగంధ గజశ్చందన తురంగముల నేలురాజు తోయాతురుడై పరగన్ని జనకుని మెడ నురగము దగిలించిపోయే నోడక తండ్రి. నరులు, ఏనుగులు, రథములు, గుర్రములు అనే చతురంగ బలాధీసుడైన రాజు మంచినీళ్ల కోసం వచ్చి నీ తండ్రి మెడలో పామునొకదాన్ని తగిలించిపోయాడయ్యా అని చెప్పారు. అలా చెప్పేసరికి ముని బాలకులతో సమానమైన వయస్సు రూపము గల శృంగి కొమ్ములతో మూర్తి రూపాన్ని ధరించిన క్రోధరసంలాగా విజృంభించాడు. చిన్న కుర్రాడు కదా ఆయన మాత్రం. క్రోధ సంరంభంలో అదిరిపడి ఇలా అన్నాడు: బలిగా వేసిన అన్నాన్ని భుజించిన బలిసిన కాకులలాగా, బలిగా అన్నం వేస్తాం కదా, కాకులు తిరిగి బలిస్తాయి బాగా, కాకుల్లాగా ద్వారాల దగ్గర కాచుకొని ఉండే కుక్కల్లాగా దాసులైన క్షత్రియుల వలె కనిపించే వీరు బ్రాహ్మణోత్తములచే గృహరక్షకులుగా ఎట్లు నిరూపింపబడ్డారు. ఇటు వారు ఏం రక్షిస్తారు అని అనుకుంటున్నాడు మాట. చిన్న కుర్రాడు, తెలియదు పరీక్షిత్ మహారాజు గారి గురించి. అట్టి వారు ఎట్లా లోపల ప్రవేశించి పాత్రములలో వండిన అన్నాన్ని భుజించడానికి ఎట్లా అర్హులవుతారు? వారు చేసే ద్రోహాలు నిజస్వామికి ఎట్లా చెందుతాయి అని ఇంకా ఇలా అన్నాడు: ఆడడు తన్ను దూషణము లాశ్రమవాసులు గాని వైరులను గూడడు కందమూలముల గూడు గదించు సమాధినిష్ఠుడై వీడడులోని చూట్కులను విష్ణునిదక్కజర ప్రపంచము జూడడు మద్గురుండు పణి చుట్ట నేటికి రాచవానికి. మా తండ్రిగా తనను ఏమీ దూషించలేదు కదా, ఆశ్రమవాసులనే తప్ప ఇతరులను ఎప్పుడూ కలియలేదే. కందమూలములను భుజిస్తూ సమాధిలో ఉంటూ అంతరంలోనే తన దృష్టిని ఉంచుకుంటారు. నా గురువు విష్ణువును తప్ప ఇతర ప్రపంచాన్ని చూడడే. ఆ రాచవాడు పామును చుట్టవలసిన అవసరం ఏమిటొచ్చింది? పోము హిరణ్యదానముల బుచ్చుగుణంగ ధనంబులేమయందేము సవంచనంబుగా దీవనలిచ్చుచు వేసరింపగా రాము వనంబులన్ గృహ విరాములై నివసింపత జల్లరే పామును వైవగాతకునే బ్రహ్మ మునీంద్ర భుజార్గళంబునన్. మేము ఎప్పుడు హిరణ్యదానాలు తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళి ధనం ఏమీ తెచ్చుకోలేదు, ఆశీర్వచనాలంటూ వంచన చేస్తూ 4 మంత్రాలు చదివి ధనాన్ని ఉంచుకోలేదు. నగరాల్లోని గృహాల్లో కాకుండా అరణ్యాల్లోని ఆశ్రమాలని ఉండటానికి మేము తగమా? సాక్షాత్తు బ్రహ్మర్షి అయిన మా నాయనగారి మెడలో పామును వేయడానికి అతనికి తగునా? పుడమిగల జనులు వడగగ గుడుతురు గట్టుదురుగాక కువలయపతులై ఎడవుల నిడుమలబడియడి బడుగుల మెడ నిడగదగుని పన్నగ శవమున్. ఈ భూమిని పరిపాలించే రాజులైతే ప్రజలంతా పొగడగా పంచభక్ష పరమాన్నంలో కుడవమనండి. రాజుగారైతే మేలైన పట్టు వస్త్రాలు చక్కగా కట్టుకోమనండి. అంతేగాని అడవుల్లో ఉంటూ కష్టాలు పడుతూ ఉండే బడుగువారమైన మా వంటి వారి మెడలో చచ్చిన పామును వేయడం తప్పు కదా. భగవంతుడు గోవిందుడు జగతిం బెడబాసి చనిన శాసింపంగా దగువారులేమి దుర్జనులెగసి మహాసాధుజనుల నేచెదరకట. భగవంతుడైన గోవిందుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత తగు రీతిగా శాసించేవారు లేని కారణంగా దుర్జనులు విజృంభించి మహాసాధుజనులను బాధిస్తున్నారు. బాలకులార ధరిత్రి పాలకు శపింతునలుచు బలువడిని బిలోలాలకుడు మునికుంజర బాలకుడరిగే ద్రిపలోక పాలకులదరన్.
బాలకులార ధరిత్రీ పాలకు శపియింతుననుచు బలుబడిని విలోలాలకుడవు మునికుంజర బాలకుడరిగే లోకపాలకులదరన్. అంటే లోకపాలకులందరూ కూడా అదురుతూ అదిరేటట్లుగా ఆ రాజుగారిని నేను ఇప్పుడే శపిస్తున్నానని కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. కౌశికీ నదిలోకి వెళ్ళి ఆ నదీ జలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఓడక వింటి కోపన మృతోరగ ముంగొని వచ్చి మారు మాటాడకయున్న మజ్జునకు నంసతలంబున పెట్టి దుర్మద క్రీడ జరించు రాజు హరకేశవులడ్డినైన జచ్చుబో ఏడవనాడు తక్షక పణీంద్ర విషానల హేతి సంహతిన్. ఏమాత్రమూ సంకోచించకుండా చచ్చిన సర్పాన్ని వింటి కొప్పుతో తీసుకువచ్చి మౌనంగా తపస్సు చేసుకుంటున్న మా తండ్రి గారి భుజం పైన పెట్టిన దుర్మదాంధుడైన ఆ రాజు హరికేశవులు అడ్డమైనా సరే నేటికి 7వ రోజున తక్షక పణీంద్రుని యొక్క విషానలం చేత మరణిస్తాడు. ఈ విధంగా పరీక్షిత్తును శపించి శమీక మహాముని కుమారుడైన శృంగి తన ఆశ్రమానికి వచ్చాడు. ఇంకా కంఠంలో వేలాడుతున్న సర్పకళేబరం అలాగే ఉంది. ఇయ్యడ నీ కంఠమునను నియ్యురగ కళేబరంబు నిటును ఇచ్చిన యాయయ్య నిక నేమిసేయుడు నెయ్యంబులు లేవు సుమ్ము రుపులకు తండ్రి నీ కంఠంలో ఈ ఉరగ కళేబరాన్ని పాము కళేబరాన్ని ఇలా వేసిన వాడిని ఏం చెయ్యాలి? రాజులకు స్నేహములు అంటూ ఏమీ లేవు. ప్రారంభన వేట వచ్చి ధరణీపాలుండు మా తండ్రిపై నేరంబేమియులేక సర్పశబమున్నేడుగ్రుండై వైచినాడీ రీతిన్ ఫణి గ్రమ్రన్ బ్రతుకునో హింసించునో కోరలన్ రారే తాపసులార దీని దివరే రక్షింపరే బ్రొక్కెదన్. ఓ తాపసులారా, ఎవరో ధరణీపాలుడు వేట కోసం వచ్చి మా తండ్రి గారు నేరం ఏమీ చేయకుండానే సర్పశవాన్ని నిర్దాక్షిణ్యంగా శరీరం మీద వేసి వెళ్ళారు. ఈ త్రాచు మళ్ళీ బ్రతుకుతుందో ఏమిటో, క్రూరమైన కోరలతో హింసిస్తుందో ఏమిటో మా నాన్నగారిని. దీన్ని తీసి మా తండ్రిని రక్షించండి, మీకు నేను మొక్కుతాను అంటున్నాడు ఆ కుర్రాడు. పాపం కుర్రాడు తీయడానికి భయం మాట అంటూ భయంతో సర్పాన్ని తీసే నేర్పులేక పెద్దగా ఏడుస్తున్న కుమారుని యొక్క ఏడుపును విని తండ్రి అయిన శమీకుడు సమాధిని చాలించాడు. మెల్లగా కన్నులు తెరిచి చూసి తన మూపును వేలాడుతున్న చనిపోయిన పామును చేతితో తీసి దూరంగా పారేసి కుమారుణ్ణి చూశాడు. ఏ కీడు నాచరింపము లోకులన్ మనము సర్వలోక సములమున్ సోకింపనేల పుత్రక కాకోదరమేల వచ్చే గంటంబునకున్. పుత్ర, మనం ఎవరికీ కీడు చెయ్యలేదే. మన దృష్టిలో మనకు లోకులందరూ సమమేనే. నువ్వు ఎందుకని విచారిస్తున్నావు? నా వంశానికి ఈ త్రాచుపాము ఎలా వచ్చింది, నా కంఠానికి ఈ త్రాచుపాము ఎలా వచ్చింది అని అడిగిన తండ్రితో కొడుకు ఒక రాజుగారు వచ్చి సర్పాన్ని వేయడం తాను శపించడం చెప్పాడు. అప్పుడు ముని తన దివ్యజ్ఞానం చేత ఆ వచ్చిన రాజుకు పరీక్షిత్వం అని తెలుసుకొని కొడుకు చేసిన పనికి చాలా విచారించాడు. వెట్టిదమగు శాపమునకు దట్టవు ద్రోహంబు కాదు ధరణీకాంతం గట్టా ఏల శపించిది పట్టి తక్షక విషాగ్ని పాలగుమనుచున్. బిడ్డ, అంత కఠినమైన శాపాన్ని ఇచ్చావు, అతను ద్రోహబుద్ధితో ఏమీ చేయలేదే. తక్షక విషాగ్ని పాలవమని ఆ రాజుని ఎందుకు శపించావు? తల్లి కడుపులోన దగ్ధుడై క్రమ్మర గమలనాభు కరుణ కలిగినాడు బలివి కలిగి ప్రజల బాలించుచున్నాడు దిట్టబడుగరాజు తిట్టదగునే అంటే దిట్టదగునే. కుమార, పాపం పరీక్షణ్ మహారాజు తల్లి కడుపులో ఉండగానే దగ్ధమై తిరిగి శ్రీకృష్ణుడి దయవల్ల బ్రతికాడు. ప్రజారంజకంగా పరాక్రమవంతుడే పరిపాలన చేస్తున్నాడు. అట్టి రాజును నువ్వు శపించచ్చా? కాపరిలేని గొర్రెల కైబడి గంటక చోరకోటిచే నేపరియున్న దీ భువన మీసుడు కృష్ణుడు లేమి నిట్టిచో భూ పరిపాలనంబు సమబుద్ధి నితం దొనరింపజల్లరే. ఈ పరిపాటి ద్రోహమున కిట్లు శపింపగా నేల బాలక. కృష్ణుడు లేకపోవటం వలన కాపరలేని గొర్రెల మందవలే లోకమంతా దుండగులు దుర్మార్గులు దొంగలతో
వీరితో నిండిపోయింది. ఇట్టి పరిస్థితుల్లో ఇతడు సమబుద్ధితో భూమిని పరిపాలన చేస్తున్నాడు. ఈ పాటి అపరాధానికి ఇంత దారుణమైన శాపం ఇవ్వడం తగునా? పాపంబు నీచేత ప్రాపించే మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీను పశుదార హయ సువర్ణాదులనపహరించు జార చోరాదులు సంచరింతురు ప్రజ కన్యోన్య కలహంబు నతిశయిల్లు వైదికంబైయున్న వర్ణాశ్రమాచార ధర్మమించుకోలేక తప్పిపోవు నంత మీద లోకులర్ధ కామంబుల దగిలి సంచరింప ధరణిలల్ల వర్ణ సంకరములు వచ్చును మర్కట సారమేయ కులము మేరపుత్ర అని. పుత్ర, నీ వలన మనకి ప్రాప్తం ఏమిటి? పాపం ప్రాప్తించింది. రాజు మరణించిన రాజ్యంలో బలవంతుడు బలహీనుడి యొక్క పశువులు, భార్య, గుర్రములు, బంగారము సమస్తము దోచుకుంటారు. దొంగలు, వ్యభిచారులు బాహాటంగా సంచరిస్తారు. ప్రజల మధ్య కలహాలు పెరుగుతాయి. వైదికమై ఉన్న వర్ణాశ్రమాచార ధర్మాలు తప్పుతాయి. ఇక ఈ పైన లోకులు అర్ధకామాలకే ప్రాధాన్యత ఇస్తారు. రాజ్యం అంతటా కూడా వర్ణ సంకరం పెరిగి కోతుల్లో వలె, కుక్కల్లో వలె మనుషులంతా తయారవుతారు. భారత వంశజం పరమ భాగవతం హయమేదయాజినాచారుపరన్ మహానయ విశారుదు రాజకులైకభూషణు నీరము గోరి నేడు మన నేలకు వచ్చిన యజ్ఞభక్తి సత్కారము చేసి పంప జనుగాక శపింపగ నీకు ధర్మమే. పవిత్రమైన భారత వంశంలో జన్మించి పరమ భాగవతుడి అశ్వమేధాన్ని చేసిన ఆచారపరుడు, నయ విశారదుడు, రాజకులభూషణుడు అయిన వాడు మంచినీళ్ళు అడిగితే అతని కోరిక తీర్చి సత్కరించి పంపించాలి, కానీ శపించడం ధర్మమా? భూపతికి నిరపరాధమ శాపముదా నిత్య బుద్ధి చాపలమున మా పాపడు వీడొనరించిన పాపము తొలగింపు కృష్ణ పరమేశ హరి. ఓ కృష్ణ పరమేశ్వర హరి, నిరపరాధుడైన భూపాలునికి బుద్ధి చాపల్యం చేత నా పిల్లవాడు శాపాన్నిచ్చి పాపం మూటగట్టుకున్నాడు. వీడి చేసిన పాపాన్ని తొలగించు తండ్రి. పొడిచిన దిట్టిన గొట్టిన బడుచుందురుగాని పరమ భాగవతులు దారుడబడరు మారుసేయక కొడుక వివుడెగ్గుసేయ గోరడ నీకున్. కుమార, పొడిచినా తిట్టినా కొట్టినా వాళ్ళు అనుభవిస్తారే తప్ప ఎదుటివారికి తిరిగి అపకారం చేయడానికి పరమ భాగవతులు ఎప్పుడూ ఒప్పుకోరు. అలాగే మన మహారాజు అయిన పరీక్షిత్తు నీకు తిరిగి ప్రతిశాపం ఇవ్వడు. చెలగరు కలగరు సాధులు మిడితములై పరుల వలన మేలుంగీడున్ నెలకు నిననైన ఆత్మకు నలయవు సుఖదుఃఖదయము లుగ్రములగుంజున్. సాధు పురుషులు పరుల వల్ల కలిగిన మేలు కీడులకు పొంగిపోరు, కుంగిపోరు. ఆత్మకు సుఖదుఖాలు అంటవు అని ఈ విధంగా శమీక మహాముని తన కొడుకు ఇచ్చిన శాపాన్ని తిప్పలేక ఎంతో సంతాపాన్ని పొందాడు. ముని కుమారుడైన శిష్యుడు ఒకరిని పిలిచి జరిగిన వృత్తాంతం అంతా రాజుకు తెలిపి రమ్మని పంపాడు. పిమ్మట అభిమన్యుపుత్రుడైన పరీక్షిత్తు శమీక మహాముని శిష్యుని వలన శాప వృత్తాంతం అంతా విన్నాడు. విన్న తర్వాత కామక్రోధాది విషయాల్లో ఆసక్తుడైన తనకు తక్షకుని విశాఖని విరక్తికి బీజం అవుతుందని భావించి హస్తినాపురంలో ఏకాంతంలో ఇలా భావన చేస్తున్నారట. ఆయన ఏమని అనుకుంటున్నారట? ఆయన మునికుమారుడు యొక్క శాపం తెలుసుకొని పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశం చేయడానికి అనుకున్నాడు. ఏటికి వేటబోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి దద్భుజాగ్రమణ వేసి నేసితి సర్పశవంబుదెక్కి నేడేటికి పాప సాహసము లీక్రియ చేసితి దైవయోగమున్ దాటకరాదు వేగిరము తజ్యము గీడు జనించు ఘోరమై. వేట కోసమని అరణ్యానికి ఎందుకు వెళ్ళాను? అక్కడ మునీంద్రుడు గాఢమైన సమాధిలో ఉండగా ఎందుకు ఆయన భుజాగ్ర మీద సర్పశవాన్ని తెచ్చివేసినాను? నేను ఎందుకు ఈ పాప పనులు సాహసంతో చేశాను? దైవయోగాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. చేసిన పాపానికి తగిన కీడు అనుభవించక తప్పదు. పాము విషాగ్ని కీలలను ప్రాణములేగిన నేగుగాక ఈ భూమియు రాజ్యభోగములు పోయిన నిప్పుడు పోవుగాక
సౌదామని బోలు జీవనము తజ్జముగా తలపోసి ఇక నేనేమని మారుదిట్టుడు మునీంద్ర కుమారుకు దుర్నివారకు. తక్షక విశాఖనికి ప్రాణాలు పోతే పోని, ఈ భూమి ఈ రాజ్యభోగాలు ఇప్పుడే పోతే పోని, మెరుపులాంటి అశాశ్వతమైన జీవితాన్ని సత్యమని తలపోసుని ఈ ముని బాలకుడిని మళ్ళీ నేను ఎందుకు తిరిగి శపించాలి? రాజు నలుచుబోయి రాజ్యగర్వంబున వనము కొరకు వారి వనము సొచ్చి దంకశూల శవము తండ్రిపై వైచిన బొలియ దెట్టకేల పోవుసుతుడు. నేను దేశాన్ని పాలించే రాజును అనే అహంకారంతో నీటి కోసం వారి ఆశ్రమంలోకి ప్రవేశించి చచ్చిన పావును తండ్రిపై వేస్తే అతని సుతుడు నేను చనిపోయినట్లుగా శపించకపోతే ఏమి చేస్తాడు? గోవులకును బ్రాహ్మణులకును దేవతలకు నెల్లప్రొద్దు దెంపునగీడు గావించు పాపమానస మే విధమున బుట్టకుండనే వారింతున్. గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు ఎప్పుడు కీడు కావించాలనే ఊహ నాలో పుట్టకుండా నేను ఏం చెయ్యాలి అని ఆయన తర్కించుకున్నట్ట. దామోదర పదభక్తిన్ గామాదుల గెలిచినాడు గావు నగరునన్ భూమీసుదులుగా దయ్యను సామర్థ్యము కలిగి దోష సంగిన్ శృంగిన్. దామోదరుని పాదముల మీద అపారమైన భక్తి ఉన్నవాడు, కామక్రోధాలను గెలిచినవాడు కావున కరుణ చేత భూపాలుడు తనకు సామర్థ్యం ఉన్న శృంగి మీద అలుకపోనలేదు. అంత మునికుమారుడైన శృంగి శపించిన వృత్తాంతాన్ని తక్షకుడు విని సమయం కోసం చూస్తూ ఉన్నాడు. ఇక్కడ తక్షకుని యొక్క విశాఖని కీలల వలన తనకు 7వ రోజున మరణం సంభవిస్తుందని తెలిసినవాడు కనుక పరీక్షిత్తు భూలోక స్వర్గలోక భోగములు హేయమని నిశ్చయించి రాజ్యాన్ని విసర్జించి నిరాహార దీక్ష చెయ్యాలని సంకల్పించుకున్నాడు. తులసీ సంయుత దైత్య జిత్పదర జిత్సోమంబు కంటెన్ మహోజ్వలమై దిక్పతి సంగ సంయుత జగత్సౌభాగ్య సంధాయియై కలిదోషావలి నెల్లబాపు దివిషడ్గంగా ప్రవాహంబు లోపలికి పోయి మరిష్యమాను ఉడగుచు ప్రాయోపవేశంబునన్. తులసీదళాలతో కూడిన మహావిష్ణువు యొక్క పాదరజ కంటే మహోజ్వలమైన దిక్పాలులతో జగత్సౌభాగ్య సంధాయి కనిదోషాలన్నింటినీ తొలగించే గంగానది లోపలికి పోయి ప్రాయోపవేశం చేసుకుని ప్రాణత్యాగం చేయాలని సంకల్పం చేశాడు. చిత్తము గోవింద పద యత్తము గావించి మౌనయ్యి తనలో నే తత్తరము లేక భూవర సత్తముడు వసించే ముక్త సంగత్వమునన్. ఈ భూవర సత్తముడు ఏం చేశాడంటే తన చిత్తాన్ని గోవిందుల పాదాలయంతో నిలబెట్టి మౌనాన్ని వహించి తనలో ఎలాంటి తత్తరపాటు లేకుండా ముక్తిని కోరుకున్నాడు ఆయన పరీక్షిత్ మహారాజు గారు. ఈ విధంగా పాండవపుత్రుడైన పరీక్షిత్తు హరిచరణాల్లో స్మరించుకుంటూ గంగానదీ తీరంలో ప్రాయోపవేశంలో ప్రవేశించాడు. ఇది తెలుసుకొని సకలలోక పావనమూర్తులు మహానుభావులు తీర్థంబులకు పావనత్వాన్ని ఇవ్వగలిగిన అత్రి, విశ్వామిత్ర, మైత్రేయ, భృగు, వశిష్ఠ, పరాశర, చవన, భరద్వాజ, పరశురామ, దేవల, గౌతమ, కశ్యప, కణ్వ, కలస సంభవ, వ్యాస, పర్వత, నారద ప్రముఖులైన బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి పుంగవులను, కాండర్షులైన అరుణాదులను మరియు నానాగోత్రముల్లోనూ జన్మించిన మునులను శిష్యులతో కూడి వచ్చారు పరీక్షిత్ నరేంద్రుడి దగ్గరికి. పరీక్షిత్ నరేంద్రుడు వాళ్ళకి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదునికి పూజించి దండ ప్రణామములు చేసి ఆశీనులు గావించాడు. క్రమ్మర నమ్ముని విభులకు నమ్మనుజేంద్రుండు మృక్కి హర్షాశ్రుతతల్ గ్రమ్మగ ముగిడిత కరుడై సమ్మతముగ చెప్పినాత్మ సంచారంబున్. ఆ మునిశ్రేష్ఠులకు ఆ మహారాజు ఆనంద బాష్పాలు పొంగి పొరలగా చేతులు జోడించి నమస్కరించి ఇలా అన్నాడు. ఓపిక లేక చచ్చిన మహోరగమం గొనియొచ్చి కూపిని తాపస మూపుపై నీడిన దారుణ చిత్తుడ మత్తుడన్ మహాపాపుడ మీరు పాప తృణపాపకులొత్తములయ్యలార నా పాపము వాయు మార్గము కృపాపరులార విధించి చెప్పరే. ఓ కృపావిధులారా,
ఓపిక లేక చచ్చిన సర్పాన్ని తీసుకుని వచ్చి కోపంతో మునీశ్వరుని మూపు మీద వేసుకున్న దారుణ చిత్తుణ్ణి, మత్తుణ్ణి, మహాపాపిని. మీరు పాపం అనే తృణానికి, మిమ్మల్ని పాపం తృణం అంటే గడ్డికి అంటే అంటదు, అగ్నిహోత్రం వంటి వారు. ఆ పాపం అంటే అది కానీ అగ్నిహోత్రం దగ్గర ఆ తృణాన్ని పెడితే ఏమవుతుందో, ఎలా భస్మీపట్నం అయిపోతుందో అలాగే మీ దగ్గరికి పాపం చేరదు. ఉత్తములు పాపాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే నాకు చెప్పండి. భూసురపాదరేణువులు పుణ్యలజేయు నరేంద్రులను ధరిత్రీసురులారా, మీ చరణ రేణు కణంబులు మేను సోక నా చేసిన పాపమంతయు నశించే కృతార్థుడనైతి నెద్ది ఏ చేసిన ముక్తి పద్ధతికి జచ్చర బోవక బొచ్చు చెప్పరే. ఓ బ్రాహ్మణోత్తములారా, భూసురుల పాదరేణువులు నరేంద్రులను అంటే రాజ్యం చేసేవారిని, రాజులను పుణ్యులను చేస్తాయి. మీ పాదరేణువులు నా మేనుకు సోకగానే నేను చేసిన పాపం అంతా నశించింది, కృతార్థుడనయ్యాను. నేను ఏం చేస్తే ముక్తి నాకు లభ్యం అవుతుందో చెప్పండి. భీకరతర సంసార వ్యాకులతన్ విసిగి దేహవర్జనగతి నాలోకించు నాకు దక్షక కాకోదర విషము ముక్తి కారణమయ్యన్. మహాభయంకరమైన సంసారం వలన కలతపడి విసిగి దేహాన్ని విడిచిపెడదామని అనుకుంటున్న నాకు ఈ తక్షకుని విషం ముక్తికి కారణమైంది. ఏ పారుణహంకార వ్యాపారములందు మునిగి వర్తింపంగా నా పాలిటి హరిభూసుర శాపవ్యాజమన ముక్త సంగుం చేసెన్. అహంకార మమకారాలతో కూడిన ఈ సంసారంలో మునిగి తేలుతున్న నాకు బ్రాహ్మణ శాపం రూపంలో ముక్తి మార్గాన్ని ప్రసాదించాడు. ఉరగాదీషు విషానలంబునకు మేనొప్పింతు శంకింపనీశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్ హరిప్రణితి భాషా కర్ణనాసక్తియున్ హరిపాదాంబుజ సేవయంగలుగ మీరర్ద్యం ప్రసాదింపరే. ఓ మునీందులారా, తక్షకుని విషాగ్ని జ్వాలలకు నా శరీరాన్ని అర్పిస్తాను. ఈశ్వర సంకల్పం తప్పదు. భవిష్యత్తులో జన్మజన్మల్లోనూ హరియందు చింతన, హరియందు నమ్రత, హరి యొక్క గాథలను వినుటయందు ఆసక్తి, హరి యొక్క పాదాంబుజన్మలను సేవించడం ఇవి కలిగేటట్లుగా మీరు చూడుడు నా కళ్యాణము పాడుడు గోవిందమీది పాటలు దయతో నాడుడు హరిభక్తుల కథ లేదహములలోన ముక్తి కేగనిచటన్. అని నా కళ్యాణాన్ని కాంక్షించి, కళ్యాణం అంటే ఆయన యొక్క ముక్తి, గోవిందుడి మీద పాటలు పాడండి, హరిభక్తుల కథలను దయతో చెప్పండి, 7 రోజుల్లో నాకు ముక్తిని ప్రసాదించండి. అమ్మా నిన్ను చూచిన నరు బొమ్మాయిని ముక్తి కడకు బుత్తు వాట కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదుర గంగ రమ్యతరంగా. అమ్మ గంగమ్మ తల్లి, నీ తరంగాలు ఎంత అందంగా ఉన్నాయమ్మా. నిన్ను దర్శించిన నరుణ్ణి మోక్షానికి పంపిస్తావని విన్నాను. కదలిరా అమ్మ, నా రూపంలో నీ రూపంతో దర్శనమియ్యమ్మా అని తనకు కలగబోయే జన్మల్లో కూడా హరిభక్తి కలగాలని ప్రార్థన చేశాడు. గంగానది యొక్క దక్షిణ భాగంలో తూర్పుకు కొనలు ఉండేటట్లుగా పరిచిన దర్భాసనం మీద ఉత్తరముఖంగా కూర్చున్నాడు. సంసార బంధం నుంచి తన మనస్సును తప్పించాడు. తన చిత్తాన్ని హరి మీద పెట్టాడు. పరమ భాగవతుడైన పరీక్షిత్తు ఆ శుభ సమయంలో ప్రాయోపవిష్టుడయ్యాడు. ఒత్తిడి పొగటుచు సురలు వియత్తలమున నుండి మెచ్చి ఎలరుల వానల్ మొత్తవలి కురిసిరి నృప సత్తముపై భూరిభేరి శబ్దంబులతో. దేవతల ఆకాశం నుండి విరుల వాన, పువ్వుల వాన పరీక్షితు మీద కురిపించి గొప్పదైన భేరీ శబ్దాన్ని మ్రోగించారు. ఆ సమయంలో సభాశీనులైన ఋషులు ఆ రాజర్షితో పరీక్షిత్ మహారాజు గారితో ఇలా అన్నారట. క్షితినాదోత్తమ నీ చరిత్రము మహాచిత్రంబు, మీ తాతలుగ్ర తపోధన్యులు విష్ణుపార్శ్వ పదవింగామించి రాజన్య శోభిత కోటీరమణి ప్రభాన్విత మహాపీఠంబు వర్జించి ఉన్నతులై నీవు మహోన్నతుండవు గదా నారాయణ ధ్యాయవై. ఓ మహారాజా, నీ చరిత్ర మహావిచిత్రమైంది. మీ తాతలు ఉగ్రమైన తపస్సు చేశారు.
విష్ణుదేవుని సన్నిధిని కోరి అనేక మంది రాజుల కిరీటాలలో ప్రకాశించే మణుల కాంతులచే విరాజుల్లుతున్న మహాపీఠాన్ని అంటే రాజ్యాన్ని వదిలి ఉన్నతులయ్యారు. నీవు కూడా నారాయణ నామపారాయణ చేసిన మహోన్నతుడు. వసుధాదీశ్వర నీవు మర్చ తనువున్ వర్జించి నిస్సోకమై వ్యసనచ్ఛేదకమై రజోరహితమై వర్తించ లోకంబ సర్వసమత్వంబున జేరునంతకు భగవద్వాక్యములను వించు నే దశకంబోవక చూచుచుండెదము నీ దివ్య ప్రభావంబునన్. ఓ ధాత్రీశ్వర, నువ్వు ఈ మనుష్య దేహాన్ని వదిలి ఏ శోకము లేని, ఏ వ్యసనము లేని, రజోగుణం ఏమాత్రము లేని లోకమునకు సర్వసమత్వముతో చేరేటంత వరకు నీ వాక్యములు వింటూ ఎక్కడకు పోకుండా నీ దివ్య ప్రభావాన్ని చూస్తూ మేము ఇక్కడే ఉంటామన్నారండి వాళ్ళందరూ కూడా. ఎంత అదృష్టం అండి అని ఇట్లా పక్షపాతం లేకుండా మాధుర్యము, గాంభీర్యము, సౌజన్యము వీటితో కూడి చక్కగా మాట్లాడుతూ మూడు లోకాలకు అవతరదైన సత్యలోకంలో ప్రకాశించే వేదరాశి వలె మూర్తిమంతంగా తేజరులతో ఉన్న ఋషులను చూసేట పరీక్షిత్తు. శ్రీహరి యొక్క కథలను వినాలనే కుతూహలంతో వారికి నమస్కరించి ఇలా అన్నట్ట. ఏడు దినంబుల ముక్తిం గూడగ నేరీతి వచ్చు గురు సంసార క్రీడన మేక్రియ నడతెగు జూడు మా తండ్రులాల శృతివచనములను. తండ్రులారా, అందరినీ తండ్రులారా అని సంబోధించాడు. 7 రోజుల్లో ఏ విధంగా ముక్తిని నేను పొందుతాను? ఈ సంసారమంతా ఏ విధంగా తెగిపోతుంది? మీరు వేద వ్యాఖ్యాను రీతిగా నాకు సెలవియ్యండి. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణులాత్మప్రభ లుప్తాజ్ఞానులు మీరలార్యులు దయాళుత్వాభిరాముల్ మనోగుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా సప్తాహంబు ముక్తికేగడు గతిం జర్చించి భాషింపరే. మీరు ఆనందస్వరూపులు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్న జ్ఞానులు, ఆర్యులు, దయకలవారు. మనస్సులో గుప్తంగా ఉన్న అన్ని విషయాలు మీకు తెలుస్తాయి కదా. నేను 7 రోజుల్లో ముక్తి పదాన్ని ఎలా చేరుకుంటానో నాకు వివరించండి అని పరీక్షిత్తు ఆడిన మాటలకు మునులందరూ కూడా ఒకరితో ఒకరు సమాలోచనలు చేస్తున్నారు. ఆ సమయంలో సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు నీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు కమలంబు మీది భృంగముల కైవడిమోము పైనెరపిన కేశ పటలివాడు గిరివ్రాసిమాయ నంగీకరించని భంగి వసనంబు గట్టక వచ్చువాడు సంగిగాడని వెంట జాటు భూతములు నా బాలుర హాస శబ్దములవాడు మహిత పదజాను జంగోరు మధ్యహస్త బాహు వక్షోగళానన పాలకర్ణ నాసికా గండ మస్తక నయన యుగలుడైన యవదూతమూర్తి వాడరుగుదంచే. ఒక అవధూతమూర్తి అక్కడికి వచ్చేట. ఎలా ఉన్నాడండి ఆయన? ప్రతి నిమిషము బ్రహ్మ సాక్షాత్కార పారవశ్యంతో ఉంటూ బయట లోకాన్ని మరిచిపోతాడు, బయట ప్రపంచాన్నంతా కూడా. కమలముల మీది భృంగముల వలె సుందరమైన ఆయన మోముపై కేశములు ప్రకాశిస్తున్నాయి. ఆయన ముఖము కేశములైతే దాని మీద భృంగము అంటే కేశవులు అనుకోవచ్చు. గిరిగీసి మాయనంగీకరించని వాని వలె శరీరానికి ఆచ్ఛాదనేమీ లేకుండా ఉన్నాడు. ఇతనికి దేనితోనూ కూడిక లేదు అని చెబుతున్నట్లుగా అతని చుట్టూ పరిహాసం చేస్తూ బాలురు వస్తున్నారు. గొప్పవైన పాదములు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, నడుము, హస్తములు, బాహువులు, వక్షోజము, కంఠము, పాలము, చెవులు, ముక్కు, చెక్కిళ్ళు, శిరస్సు, నయనములు కలిగిన అవధూతమూర్తి వచ్చాడు. ఈరని లోకులంగినిసి ఎగ్గులు వల్కనివాడు గోరికల్ కోరనివాడు గూటువలగూడని వాడు వృధా ప్రపంచము చేరనివాడు దైవగతి చేరిన లాభము సూచి తుష్టుడై నేరనివాని చందనమున నేర్పులు చూపెడువాడు వెండియున్. తనకు తాను ఏమీ ఇవ్వలేదని లోకంలో ఎప్పుడూ కూడా దూషించలేదు, ఎప్పుడూ ఎవరిని ఏమీ కోరలేదు, ఏ గుంపుతోనూ కలియలేదు, వృధా అయిన ప్రాపంచిక విషయాల్లో మనస్సును పోనివ్వలేదు. దైవకృపతో తనకు లభ్యమైన దానితో సంతృప్తి చెందుతాడు. ఏమీ తెలియని వాని వలె ఉంటూ అన్నీ తెలిసినవాడు ఆయన. మహాత్మ షోడశాబ్దవయో రూప
గమన గుణ విలాస కౌశలములు ముక్తికాంత సూచి మోహితయగుణన నితరకాంతలెల్ల నేమి చెప్ప. 16 ఏళ్ల వయస్సులోనే ఉంటాడు ఎప్పుడు చూసిన స్వామి. ఆ మహనీయుని వయస్సు, రూపము, గమనము, గుణము, నేర్పరితనము వీటిని చూసి ముక్తికాంత తనంత తానుగా మోహిస్తుందంటే ఇంకా లోకంలో ఉండే అన్యకాంతల యొక్క పరిస్థితి ఏమిటి చెప్పేదే ఉంది. వెర్రితనము మాని విజ్ఞానమూర్తి బ్రహ్మభావములను పర్యటింప వెర్రియందు సుకుని వెంట నేతెంతురు వెరదు లర్భకుడును వెర్రులగుచు. వెర్రితనం మాని విజ్ఞానమూర్తి అయి లోకమంతా బ్రహ్మస్వరూపం అనే భావనతో పర్యటిస్తూ ఉంటే వెర్రివాడు ఆయన చూసిన వాళ్ళు వెర్రివాడు అనే భావంతో సుకుని వెంట పిల్లలు తిరుగుతూ వెర్రులై ఉంటారన్నమాట. వాళ్ళు వెర్రివాళ్ళు. ఇట్లు వ్యాసుని కుమారుడైన ఒక సుఖయోగేంద్రుడు వచ్చేసరికి అక్కడ మునీంద్రులు ఆ మహానుభావుని ప్రభావం ఎరుగుదురు కనుక వారి ఆశ్రములు దిగి ఎదురొచ్చి స్వాగతం చెప్పారు. పరీక్షిత్ యోగి జనశిఖామణికి అతిథి సత్కారాలు చేసి దండ ప్రణామం చేసి పూజించాడు. గ్రహనక్షత్ర తారకా సమూహం మధ్య ప్రకాశిస్తున్న పున్నమి చంద్రుల్లా బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి మధ్యలో కూర్చున్న సుఖయోగేంద్రుడు తేజరిల్లాడు. పాలము నేల మోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాల కులోత్తముండు గర పద్మములన్ ముకుళించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదయో పావనమూర్తివి పుణ్యకీర్తి వేళకు నీవు వచ్చితి వివేకభూషణ దివ్యభాషణ. ఆ పాలం అంటే శిరస్సు, నుదురు నేరకు సోకినట్లుగా మ్రొక్కి భయభక్తులతో నమస్కారం చేసుకుని చేతులు జోడించి రాజకులోత్తముడైన పరీక్షిత్ ఇలా విన్నవించాడు. మహానుభావ, నేను చేసిన పుణ్యం ఎట్టిదో పావనమూర్తివి, పుణ్యకీర్తివి, నీవు సమయానికి వచ్చావు. అవధూతోత్తమంటి నేడు నిన్ను డాయంగంటి నీ వంటి విప్రవరుంబేర్కొనంతటన్ భసితమవు పాపంబు నా బోటికిన్ భవదాలోకన భాషణార్చన పద ప్రక్షాళన స్పర్శనాది విధానంబుల ముక్తి చేపడుత చిత్రింపగా నాశ్చర్యమే. అవధూతోత్తమ, నేను దర్శించడం కోసమే ఇంతకాలం జీవించున్నాను తండ్రి. నువ్వు అత్యంత సన్నిహితంగా రావడం కేవలం నా అదృష్టం అంతే. నీ వంటి బ్రాహ్మణోత్తమని పేరు ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు నా పాపాలన్నీ భస్మీపటలమైపోతాయి. నా బోటి వానికి నిన్ను దర్శించడం, నీతో మాట్లాడడం, నిన్ను అర్చించడం, నీ పాదముల్లో కడగడం, నిన్ను స్పృశించడం ఇత్యాది విధానముల వల్ల ముక్తి వస్తుందంటే ఆశ్చర్యమే ఉంది. హరిచేతను ధనుజేంద్రులు ధరదృంగిడు భంగి నీ పదస్పర్శముచే గురుపాతక సంగంబులు పొరిమాలు గదయ్య యోగభూషణ వింటే. ఓ యోగభూషణ, హరిచేత రాక్షసులు ఈ భూమి మీద నశించిపోయినట్లే నీ పాదస్పర్శ చేత మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఎలమిన్ మేనమరందియై సచివుడై బేమేటి మాతాతలన్ బలిమింగాంచి సముద్ర ముద్రిత ధరం భట్టంబుగట్టించే నయ్యలగుం డీసుడు చక్రి రక్షకుడుగా కంజుల్ విప్రదక్షకుల్ కలరే వేడద భక్తిన గుణనిధిం గారుణ్య వారాన్నిధిన్. ఏ మహానుభావుడు మేనమరిది అయి సచివుడై మా తాతలైన పాండవులను రక్షించి 4 సముద్రాల మధ్య గల భూభాగానికి పట్టం కట్టించారో ఆ మహాత్ముడు, ఆ ఈశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడై ఉంటాడు. చక్రి రక్షకుడు కాకపోతే అంజులు వచ్చి విపత్తుల నుంచి రక్షిస్తారా? అట్టి గుణనిధిని కరుణా సముద్రుణ్ణి నేను వేడుకుంటున్నాను. అవ్యక్త మార్గుండమైన నీ దర్శన మారాడిపోనేర దవిమతార్థ సిద్ధిగా వించుట సిద్ధంబునేడెల్లి దేహంబు వర్జింతు దేహదారికేమి చింతించిన నేమి జపించిన నేమి గావించిన నేమి వినిన నేమి సేవించిన నెన్నడు సంసార పద్ధతి బాసిన పదవి గలుగు నుండు మనరాదు గురుడవు యోగి విబుడ వావు విదికిన వావు పిదికిన తడవెంత ఎంతసేపు గాని ఒక దిశ నుండవ కరుణతోడ జప్పవే తండ్రి ముక్తికి చేరు తెరువు. చూడండి, నుండు మనరాదు ఉరుడవు యోగి విబుడ ఆవు పితికిన తడవెంత ఎంతసేపు గాని ఒక దిశ నుండవు కరుణతోడ జప్పవే తండ్రి ముక్తికి చేరు తెరువు. అవధూతంలో అగ్రగణ్యుడివి, ఎక్కడికి వెళతావో నీకే తెలియదు. నీ దర్శనమా వ్యర్థం కాదు.
నీ దర్శనం కోరిన కోరికలన్నీ సిద్ధింపజేస్తుంది. ఈరోజు రేపు దేహాన్ని విడిచబొట్టే దేహదారికి ఏమి చింతిస్తే, ఏమి జపిస్తే, ఏమి వింటే, ఏం చేస్తే, దేనిని సేవిస్తే ఈ సంసారాన్ని విడిచే స్థితి కలుగుతుంది. ఉండమని అనకూడదు నిన్ను. నువ్వు గురుడవు, యోగి విభుడవు. ఆవు పాలు పితికినంతసేపు కంటే ఎక్కువసేపు ఒక చోట ఉండవు. ముక్తికి చేరు తెరువును గూర్చి దయతో చెప్పు తండ్రి అన్నట్ట. ఆ విధంగా పరీక్షిత్ సుఖయోగేంద్రుడిని అడిగేట. రాజీవపత్రలోచన రాజేంద్ర కిరీటఘటిత రత్న మరీచి భ్రాజిత పాదాంబోరుహ భూజన మందార నిత్య పుంగ విచారా. అంతే చూడండి. తామర రేకుల వంటి కన్నులవాడ, రాజాదిరాజుల కిరీటముల్లో కూర్చబడిన రత్నకాంతులచే ప్రకాశించు పాదపద్మములు కలవాడ, భక్తులకు పారిజాతం వంటివాడ, పుంగమూర్తి. అనుపమ గుణహార హన్యమానారివీర జన వినుత విహార జానకీ చిత్తచోర ధనుజ గణ సమీర దానవ స్త్రీ విదార ఘన కలుష కఠోర కంది కర్వాపహార. ఉపమించడానికి వీలులేని గుణములు గలవాడ, పరాజిత వైరి వీరుడ, జనులతే నుతింపబడేవాడ, జానకి యొక్క మనస్సును హరించేవాడ, దానవులచే మేఘములకు వాయువు వంటివాడ. దానవులనే మేఘములకు వాయువు వంటి దానవులు మేఘాలతో పోలిస్తే వాయువు వంటి కొట్టేస్తుంది అన్నమాట. అది ఆ మేఘం ఎవరంటే దానవులైతే వాయువు హరిమాట. దానవుల యొక్క సంపదను చీల్చువాడ, గొప్పమైన కలుషములకు గొడ్డలు వంటివాడ, సాగర గర్వాపహరుడైన నాదా వాడ. భాగవత అనే మహాపురాణాన్ని పరమేశ్వర కరుణాకలత కవితా చిత్రుడు, కేశనామాచ్యుని పుత్రుడు, సహజ పాండిత్యుడు అయిన పోతనామాచ్యుడు రచించాడు. ఈ మహాగ్రంథంలో నైమిసారణ్య వర్ణనము, సౌనికాది మహర్షుల సంప్రస్తనము, సూతుల వారి నారాయణ కథాసూచనము, వ్యాసుల వారి విచారము, నారదాగమనము, నారదుల వారి పూర్వజన్మ వృత్తాంతము, ద్రౌపది పుత్రశోకంతో పరితపించడము, అర్జునుడు అశ్వత్థామను బంధించి తీసుకుని రావటము, అశ్వత్థామ గర్వ పరిహారము, భీష్ముని నిర్యాణము, ధర్మరాజు పట్టాభిషేకము, శ్రీకృష్ణుని ద్వారకాగమనము, ఉత్తరాగర్భస్థుడైన అర్భకుణ్ణి అశ్వత్థామ అస్త్ర జ్వాలల నుంచి శ్రీకృష్ణుడు రక్షించడము, పరీక్షిత్తు జననము, గాంధారీ ధృతరాష్ట్ర విధుల నిష్క్రమణమును, నారదుడు ధర్మజునకు చేసిన కాలసూచనము, శ్రీకృష్ణ నిర్యాణము, పాండవుల మహాప్రస్థానము, పరీక్షిత్తు దిగ్విజయము, కలి గర్వభంజనము, ధరణి ధర్మదేవుల సముద్ధరణము, పరీక్షిత్తుకు శృంగి శాపము, గంగాతీరంలో ప్రాయోపవేశము, శ్రీ సుఖ సందర్శనము, మోక్షమార్గాభ్యర్థనము అనే కథలతో కూడిన ప్రథమ స్కందం సమాప్తం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.